హాయ్ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడే మాటల్ని పైపైన చూడొద్దండి, చాలా లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. డొనాల్డ్ ట్రంప్తో ఇక మీదట అన్ని దేశాల రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది, ఇంక్లూడింగ్ మన భారతదేశం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటల్లో కొంత విస్తరణవాదము ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ గురించి 2 రోజుల క్రితం మాట్లాడాడు. మన ఫ్లైట్లో వస్తూ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో పాత అమెరికన్ ప్రెసిడెంట్, 25వ అమెరికన్ ప్రెసిడెంట్ విలియం మెకిన్లే గురించి మాట్లాడాడు. ఆ విలియం మెకిన్లేను మెచ్చుకుంటూ మాట్లాడాడు. అంటే ఒక రకంగా ఆ విలియం మెకిన్లే నాకు ఇన్స్పిరేషన్ అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడాడు. 1897 నుంచి 1911 మధ్యలో ఒక రేంజ్లో అమెరికా ఉన్నతమైన స్థానాన్ని చూసింది చరిత్రలో. చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఆ టైంలో తీసుకున్నారు అప్పటి రాష్ట్రపతులు. ఇవన్నీ మాట్లాడుతూ మళ్ళీ విలియం మెకిన్లే గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించాడు. అంటే కొంచెం మనం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ప్రజలందరము కాస్త భయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే విలియం మెకిన్లే అనే అమెరికా 25వ రాష్ట్రపతి విస్తరణవాదాన్ని బలంగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి. ఎక్స్పాన్షనిజం అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్కా దేశం, భూబకాసుర దేశం. ఎక్స్పాన్షనిజం, విస్తరణ ఎలాగైనా సరే తన దేశపు భూభాగాన్ని విపరీతంగా విస్తరించాలి, రకరకాలుగా ఎక్స్పాండ్ అవ్వాలి, కావాలంటే ఏ దేశాన్నైనా సరే ఆక్రమించుకోవాలి, తమలో కలుపుకోవాలి. ఇదన్నమాట విస్తరణవాదం. 2 ప్రపంచ యుద్ధాలలో కూడా మనం అది చూసాం. ఆ 2 ప్రపంచ యుద్ధాలలో అమెరికా విస్తరణవాదాన్ని చూపించలేదు. కానీ 1897లో విలియం మెకిన్లే ఆయన ఎక్స్పాన్షనిజంను బలంగా ప్రోత్సహించాడు. ఆయన పాలనలో అమెరికా విదేశాంగ విధానము విపరీతంగా మారిపోయి అమెరికా దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తిగా నిలబెట్టడానికి కూడా ఉపయోగపడింది. మెకిన్లే విస్తరణవాదంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకుంటే, స్పానిష్ అమెరికన్ వార్ వచ్చింది 1898లో. క్యూబాలో స్పెయిన్ దౌర్జన్యానికి వ్యతిరేకంగా మెకిన్లే అమెరికాను యుద్ధంలోకి దింపాడు. నిజానికి దానికి ఒక కారణం కూడా ఒకటి జరిగిందండి. యుఎస్ఎస్ మైనే అని చెప్పి ఒక నౌక 1898 ఫిబ్రవరి 15వ తేదీన క్యూబాలో ఉన్న హవానా పోర్ట్ లోపలికి వెళ్ళి ఆగింది. ఎందుకనంటే ఆ టైంలో స్పెయిన్ ఆధీనంలో ఉండేది క్యూబా. మనం 1898 మాట్లాడుతున్నాం. అయితే స్పెయిన్ రకరకాలుగా శాంతి లేకుండా చేస్తోంది క్యూబాలో. అసలు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి అన్నట్టుగా తమ బ్యాటిల్ షిప్ యుఎస్ఎస్ మైనే అని చెప్పి దాన్ని పంపించారు. అయితే ఆ బ్యాటిల్ షిప్ హవానా పోర్ట్లో ఉన్నప్పుడు పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడులో ఆ షిప్లో ఉన్న 260 మంది అమెరికా నేవీకి చెందినటువంటి సైనికులు మరణించారు. అమెరికా వాళ్ళండి ఒక్కడు మరణిస్తేనే చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళ రిటాలియేషన్ కానీ రియాక్షన్ కానీ. 260 మంది నౌకలో మరణించారంటే ఒక పేలుడుతో. ఇక అప్పటి అమెరికా రాష్ట్రపతి విలియం మెకిన్లే తన విశ్వరూపం చూపించడం మొదలెట్టాడు. అమెరికాను యుద్ధం లోపలికి దింపాడు. అది కూడా స్పెయిన్ మీద యుద్ధం లోపలికి దింపాడు. ఆ యుద్ధం తర్వాత చాలా కొత్త భూభాగాలను అమెరికా ఆక్రమించుకుంది. కొన్ని భూభాగాలకు స్వతంత్రాన్ని ప్రకటించింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా, స్పెయిన్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ దేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చేశాడు విలియం మెకిన్లే. అయితే స్వతంత్ర దేశం అయినప్పటికీ అమెరికా యొక్క చెయ్యి ఉండే విధంగా ప్లాట్ అమెండ్మెంట్ 1901 అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చాడు. క్యూబాలో ఉండే విధానాలను ప్రభావితం చేసే హక్కు అమెరికాకు ఉంటుంది అన్న చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆ దెబ్బకు తర్వాత మళ్ళీ అమెరికాకు క్యూబాకు మధ్య చాలా కోల్డ్ వార్ నడిచింది. ఆ తర్వాత కాలంలో రష్యా ఎంటర్ అయింది. అదంతా మళ్ళీ వేరే చరిత్ర. బట్ క్యూబాను స్వతంత్ర దేశంగా మార్చినటువంటి చరిత్ర విలియం మెకిన్లేకుంది. అది కూడా స్పెయిన్ లాంటి బలమైన దేశంతో యుద్ధం చేసి. అంతేకాదండి, స్పెయిన్ ఆధీనంలో ఉన్న గ్వామ్, ప్యూర్టారికో వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. పసిఫిక్ అలాగే కరీబియన్ ప్రాంతాల్లో అమెరికా యొక్క ప్రభావాన్ని విస్తృతంగా పెంచాడు. అలాగే ఫిలిప్పైన్స్ 1898లో జరిగినటువంటి ఒక ప్యారిస్ ఒప్పందం ప్రకారము యుఎస్ఏ ఫిలిప్పైన్స్ను స్పెయిన్ నుంచి $20 మిలియన్ కొనుక్కుంది. దానివల్ల ఫిలిప్పైన్స్కి అమెరికాకు మధ్య 1899 నుంచి 1902 మధ్యలో 3 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది.
ఆ తర్వాత సరే ఫిలిప్పైన్స్ మళ్ళీ స్వతంత్ర దేశం అయ్యింది, మళ్ళీ దాని మీద వేరే వేరే చేతులు వచ్చి పడ్డాయి, అదంతా తర్వాత చరిత్ర. బట్ ఫిలిప్పైన్స్ ను స్పెయిన్ నుంచి కొనుక్కొని మళ్ళీ ఫిలిప్పైన్స్ తో యుద్ధం రావడం. హవాయి ద్వీపాల గురించి మనం చాలా సందర్భాలలో మాట్లాడతాం. ఒబామా గారి గురించి వచ్చినప్పుడల్లా హవాయి ద్వీపాల గురించి మాట్లాడతాం కదా. 1898లో న్యూలాండ్స్ రిజల్యూషన్ అని చెప్పి పాస్ చేసి హవాయి ద్వీపాలను అధికారికంగా తీసుకొచ్చి అమెరికా భూభాగంలో కలిపారేశాడు. ఆ తర్వాత హవాయిని అత్యంత వ్యూహాత్మకమైన సైనిక కేంద్రంగా, ఆర్థిక కేంద్రంగా మార్చిపెట్టేశాడు. అలాగే ఓపెన్ డోర్ పాలసీ దాన్ని సమర్థించాడు. అంటే చైనాలో ఉన్నటువంటి వాణిజ్య అవకాశాలను సమానంగా పొందాలి అని చెప్పి యూరప్ అలాగే జపాన్ ఆధిపత్యాన్ని అడ్డుకోవాలి అని చెప్పి అమెరికా ప్రయత్నం చేసింది. అంటే ఒక రకంగా ఢీ అంటే ఢీ కొట్టడం, ఎక్స్పాండ్ చేయడము, భూభాగాలు లాక్కోవడము, బెదిరించడము, ఇటువంటి డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోయింది. కాకపోతే అండి దాని ఇంపాక్ట్ మళ్ళీ ఎట్లా పడిందంటే అమెరికాకు అత్యంత సంపన్నమైనటువంటి దేశంగా, ఒక పెద్ద పవర్ఫుల్ సామ్రాజ్యంగా అవతరించింది. ఒక ప్రపంచ శక్తిగా ఆ తర్వాత అమెరికా ఎదగడానికి ఈ మెక్కిన్లే తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా కారణమయ్యాయి. కాకపోతే అమెరికా యొక్క విస్తరణవాదం పట్ల ప్రపంచంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి. కొంతమంది ఏమో దాన్ని డెవలప్మెంట్కి ఒక అవకాశం లాగా చూస్తే, కొంతమంది ఏమో అమెరికా యొక్క డెమోక్రసీ అనేది పడిపోయింది, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా విలియం మెక్కిన్లే బిహేవ్ చేశాడు అని చెప్పి ఆయన మీద చాలా చాలా విమర్శలు అనేవి ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఇది మనం మాట్లాడుతున్నామంటే, చెప్పానుగా మొదట, డొనాల్డ్ ట్రంప్ విలియం మెక్కిన్లేను ఆయన విధానాలను పొగుడుతూ అప్పుడు 1897 ఆ టైంలో అమెరికా చాలా అద్భుతంగా, చాలా ఉన్నతంగా ఉంది అప్పటి విధానాల వల్ల అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటే దాదాపు విలియం మెక్కిన్లేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ట్రంప్ ముందు ముందు దూకుడు పెంచే అవకాశం ఉంది, దూకుడు కొనసాగించే అవకాశం ఉంది. పైగా డొనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు అవ్వలేడు కదా అమెరికా నియమాల ప్రకారము. సో ఇదే ఆయనకు చివరిసారి కాబట్టి ఈ 4 ఏళ్లలో తాను అనుకున్నవి ఏమేం చేయాలో అవన్నీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అసలు మొట్టమొదటి రోజు నుంచే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఫట్ 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 సంతకాలు పెట్టడము, దూకుడు, ఇవన్నీ చాలా చాలా ప్రదర్శిస్తూ ఉన్నాడు. సో ఏ దేశమైనా సరే కొంచెం అటు ఇటు అయినా సరే తోక కట్ చేయడానికి గాని, అవసరమైతే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడం గాని, అవసరమైతే వాళ్ళ మీదకి సైన్యాన్ని పంపించడం గాని, అవసరమైతే వాళ్లకు ట్యాక్సులేసి టారిఫ్లేసి చాలా దారుణంగా వేరే దేశాలను అతలాకుతలం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. అవసరమైతే అమెరికాను ఎక్స్పాండ్ చేయడానికి, విస్తరణవాదాన్ని భుజానికెత్తుకొని కూడా అవసరమైతే వేరే దేశాలను అమెరికాలో కలపడానికి, లేదు ఎక్కువ తక్కువ మాట్లాడితే వేరే దేశాల మీద యుద్ధం చేసి వాటిలో కొంత భూభాగాన్ని కలుపుకునే ప్రయత్నం చేయడం గాని, ఇట్లా రకరకాల ప్రయత్నాలు అయితే చేసే అవకాశం ఉంది. సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో. ఒక్క డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కొత్తగా వచ్చేసరికి ప్రపంచంలో ఎన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయో పేపరు పెన్ను పెట్టి లెక్కేసుకుంటూ ఉండండి మీరు. మొత్తం డొనాల్డ్ ట్రంపే న్యూసే డొనాల్డ్ ట్రంప్గా ప్రస్తుతం ప్రపంచం మారిపోయినటువంటి పరిస్థితి. ఇక డొనాల్డ్ ట్రంప్ మెక్సికోను ఎలా గెలుక్కుంటూ ఉన్నాడు, కెనడాను ఎలా కెలుక్కుంటూ ఉన్నాడు, అది కూడా మనము వేరే వేరే వీడియోస్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.